ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ కోటగిరి శ్రీధర్ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని పిలుపు. జంగారెడ్డిగూడెం కోర్టులో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మేజిస్ట్రేట్లు, సాదర స్వాగతం పలికిన బార్ అసోసియేషన్ ప్రతినిధులు. డాక్టర్ జేబీఆర్ ప్రసాద్ రెడ్డి మరణానికి సంతాపం తెలిపిన వైద్యులు, పలు ప్రైవేటు ఆసుపత్రులలో ఒకరోజు ఓపీ సేవలు నిలిపివేసిన వైద్యులు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో బుధవారం ఎంపీ శ్రీధర్ పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఎంపీకు కమిటీ సభ్యులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా జరుగుతున్న ప్రత్యేక పూజలను ఎంపీ శ్రీధర్ వీక్షించారు. అనంతరం అర్చకులు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు మేడవరపు విద్యాసాగర్తో పాటుగా పలువురు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉన్నారు. అందరూ కూడా మీరు ఆవాహన చేసిన మండపాల దగ్గర ఉన్న దేవతలు ఏలూరు ఎంపీ గారు శేఖర్ గారు మరి అంత దూరం నుంచి కూడా ప్రయాణం చేసి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. అందరూ కూడా శోభమాన కళ్యాణ సర్వాంగ పరివార దేవత యోగిని శంకర్ భగవాన్ కి హైకోర్టు ఉత్తర్వుల మేరకు జంగారెడ్డిగూడెం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గా కాళహస్తి రాజరాజేశ్వరి తేజస్విని బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గా బాధ్యతలు నిర్వహించిన ఆర్ వరలక్ష్మి జంగారెడ్డిగూడెం జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు జడ్జిగా బదిలీ అయ్యి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వీరి ఇరువురిని బార్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టి సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ కేసుల పరిష్కారానికి, ప్రజలకు న్యాయాన్ని చేరువ చేసేందుకు తాము అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ బలుసు శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ వై సుగుణకుమారి, జాయింట్ సెక్రటరీ టి రఘురాం, సభ్యులు వింజమూరి కిరణ్ కిషోర్, తల్లాడి అశోక్ కుమార్, మాండ్రు వరప్రసాద్, టి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరాలుగా సివిల్ జడ్జిని అపాయింట్ చేయమని చెప్పి బార్ అసోసియేషన్ తరఫున ఎన్నో రిప్రజెంటేషన్ ఇవ్వడం చేశాం. అయితే మా రిప్రజెంటేషన్ ఫలితం అవటమో లేదా హైకోర్టు వారి యొక్క మంచితనమో తెలియదు. మాకు ఈ రోజున మ్యాజిస్ట్రేట్ కోర్టుకి అలాగే సివిల్ కోర్టుకి జడ్జెస్ని అపాయింట్ చేయడం జరిగింది. అంతకుముందు మ్యాజిస్ట్రేట్గా చేస్తున్న వరలక్ష్మి గారిని సివిల్ కోర్టుకి బదిలీ చేయటం,
అక్కడ సివిల్ జడ్జిగా ఆవిడని అపాయింట్ చేయటం, మరి మ్యాజిస్ట్రేట్ గారుగా ఆ కోర్టుకి నూతనంగా పదవి పొందిన శ్రీ కాళహస్తి రాజరాజేశ్వరి తేజస్విని గారిని నూతనంగా అపాయింట్ చేయడం జరిగింది. ఈ రోజున ఆవిడ మన జంగారెడ్డి బార్ అసోసియేషన్ దగ్గర రావటం, జంగారెడ్డి కోర్టుకి మ్యాజిస్ట్రేట్ గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఆవిడకి మా బార్ అసోసియేషన్ తరఫున అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందిస్తామని, అలాగే ఇక్కడ ఈ ప్రాంతం కోర్టు ఏజెన్సీ కోర్టు అవ్వడం, ఏజెన్సీ నుంచి ఎన్నో కష్ట నష్టాలతోటి ప్రజలు ఇక్కడికి రావటం, వాళ్ళ యొక్క సమస్యల కోసం ఇక్కడ వస్తుంటారు కాబట్టి వారికి న్యాయం చేకూర్చేలా ఆవిడ పనిచేయాలని చెప్పి బార్ అసోసియేషన్ తరఫున విన్నవించాం. ఆవిడ కూడా సానుకూలంగా స్పందించారు. ఆవిడకి మా సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తామని చెప్పి ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పాత ఆంధ్ర బ్యాంకు వీధిలో నూతనంగా నిర్మించిన శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయ ప్రతిష్టా మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. బుధవారం ఉదయం గ్రామదేవత గంగానమ్మ ఆలయం వద్ద నుంచి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. అనంతరం నూతన ఆలయం వద్ద మారిశెట్టి అంజన్ కుమార్, ఉదయశ్రీ దంపతులచే కలశ స్థాపన ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరంపాలెం శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం ఆధ్యాత్మిక సేవా ప్రతినిధి ఈమని శశికుమార్ మాట్లాడుతూ, కొవ్వూరు ఆంధ్ర గీర్వాణి విద్యాపీఠం విశ్రాంత ప్రధానాధికారి దోర్బాల ప్రభాకర్ శర్మ పర్యవేక్షణలో 11 మంది వేద పండితులచే 4 రోజుల పాటు శ్రీ విజయదుర్గ అమ్మవారి ప్రతిష్టా మహోత్సవం జరుగుతుందన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు మారిశెట్టి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి మాడా రామ్మోహన్ రావు, ఉపాధ్యక్షులు కందులపాటి శ్రీనివాసరావు, రామిశెట్టి శ్రీనివాసరావు, గుడిమెట్ల యుగంధర్, కందులపాటి సురేష్, గుడిమెట్ల సత్యనారాయణ, కర్పూరం మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో నూతనంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి శ్రీ 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 విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయ ప్రతిష్టా మహోత్సవాలు ఈ రోజు ఉదయం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం నుంచి శోభాయాత్రతో తీసుకొచ్చి కలశ స్థాపనతో ప్రారంభమయ్యాయి. 4 రోజుల పాటు ఈ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమవుతాయి. ఇందులో మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా విశేషంగా సప్త నదీ జలాలను తీసుకొచ్చి స్వామివారికి, అమ్మవారికి, ఉత్సవమూర్తులకి, ప్రతిష్టామూర్తులు అందరికీ కూడా జలాధివాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ రోజు విశేష కార్యక్రమంగా ప్రముఖ టీవీ ప్రవచనకర్త గుర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ప్రవచన కార్యక్రమం సాయంకాలం ఉంటుంది. ఉత్సవమూర్తులకి, ప్రతిష్టామూర్తులకి క్షీరాదివాసం, ఆవు పాలతోటి అధివాసం. ప్రతి ఒక్కరితోటి ఇక్కడికి విచ్చేసిన భక్తులందరితోటి స్వహస్తాలతో చేయించడం అనేది విశేషం. కమిటీ వారు అందరూ కూడా భక్తులందరినీ దృష్టిలో ఉంచుకొని, గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాలు నిర్వహించాలని కోరడం, లోక కళ్యాణార్థం జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి భక్త మహాజనులందరినీ కూడా సవినయంగా ఆహ్వానిస్తూ 3వ తారీఖున జరిగే ప్రతిష్టా కార్యక్రమానికి అనేక మంది పెద్దలు, విశేషమైనటువంటి మహర్షులు లాంటి తపో సంపన్నులందరూ కూడా మంచి వ్యక్తులు ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మొట్టమొదటి డాక్టర్ జేబీఆర్ ప్రసాద్ రెడ్డి మరణానికి వైద్యులు సంతాపం తెలిపారు. పట్నంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులలో ఓపీ సేవలను నిలిపివేశారు. అదేవిధంగా చంద్రమహల్ ప్రాంగణంలో ఉంచిన డాక్టర్ ప్రసాద్ రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం కార్యదర్శి డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు, ప్రముఖ వైద్యులు డాక్టర్ అనిల్ కుమార్లు మాట్లాడుతూ డాక్టర్ జేబీఆర్ ప్రసాద్ రెడ్డి సేవలను స్మరించుకున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన మొట్టమొదటి డాక్టర్ గారు, ఫౌండర్, ప్రెసిడెంట్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం అయిన డాక్టర్ జేబీ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు ఆకస్మికంగా నిన్న మంగళవారం స్వర్గస్థులయ్యారు. వారికి గౌరవార్థం మరియు సంతాప సూచకంగా ఈరోజు అనగా బుధవారం మొత్తం
జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ సాధారణ ఓపీ సేవలు నిలిపివేసి వారికి నివాళులు అర్పిస్తున్నాం. అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగుతాయి. దీనికి ప్రజలందరూ దయచేసి సహకరించగలరు. ఈ సందర్భంగా డాక్టర్ గారు రెడ్డి గారు మా అలాంటి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. వారి సేవలు జంగారెడ్డిగూడెం పట్టణం ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేనంత రీతిలో ఆ రోజుల్లోనే చాలా డిసిప్లిన్డ్గా ఒక డెడికేషన్తో చేసేవారు. వారికి ఈ రకంగా మేము నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. నేను డాక్టర్ అనిల్ అండి, జాబిలి హాస్పిటల్. జేబీ ప్రసాద్ రెడ్డి గారి మన్నవార్త డాక్టర్ ఐఎంఏ డాక్టర్స్ జంగారెడ్డిగూడెంకి ఒక తీరని లోటుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న అన్ని హాస్పిటల్స్, మెజారిటీ ఆఫ్ ది హాస్పిటల్స్ అంటే రీసెంట్ పాస్ట్ ఒక 1-2 years లో ఓపెన్ అయిన హాస్పిటల్స్ తప్ప ఒక 3-4 years బ్యాక్ వరకు ఓపెన్ అయిన అన్ని హాస్పిటల్స్కి మన జేబీ ప్రసాద్ రెడ్డి గారే అన్ని హాస్పిటల్స్ ఓపెన్ చేశారు. ఆయన చల్లని చేతులతో ఓపెన్ చేసిన అన్ని హాస్పిటల్స్ కూడా ఈవేళ జంగారెడ్డిగూడెంలోనే ముఖ్యమైన హాస్పిటల్స్గా వెలుగొందుతున్నాయి. నెక్స్ట్ ఐఎంఏ డాక్టర్స్, ఇప్పుడు యంగ్ డాక్టర్స్కి రెడ్డి గారు ఆ గ్రేట్నెస్ చాలామంది తెలియదు. వాళ్ళందరికీ కూడా ఒక రెడ్డి గారు ఇదని చెప్పి ఐఎంఏలో ఒక మీటింగ్ పెట్టి సార్ ఐఎంఏకి కానీ డాక్టర్స్లో ఈ వృత్తికి కానీ ప్రజలకు చేసిన సేవలను కానీ మనం కొనియాడాలని కోరుకుంటున్నాను. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల సంక్షేమం కోసం అధినేత పవన్ కళ్యాణ్ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రవేశపెట్టారని పార్టీ చింతలపూడి ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య తెలిపారు. 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీతో కలిసి ఈశ్వరయ్య మీడియాతో మాట్లాడారు. మరో 3 రోజుల పాటు జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం పొడిగించడం జరిగిందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వారి వెంట కోర రంగనాథ్, చింతా ధర్మారావు ఉన్నారు. జనసేన పార్టీ సభ్యత్వాలు మళ్ళీ 3వ తారీఖు సాయంత్రం 7 గంటల వరకు మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పొడిగించడం జరిగింది. నాయకుల యొక్క అభిప్రాయం ప్రకారం చివరిలో బాగా ఒత్తిడి పెరగటంతో నాయకత్వం రాష్ట్రంలో ఆలోచన చేసి సభ్యత్వాలు పెంచాలని కోరిన పెదప శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనకు 3వ తారీఖు 7 గంటల వరకు అవకాశం కల్పించారు. మన చింతలపూడి నియోజకవర్గంలోని మన వాలంటీర్స్ అందరూ, అలాగే మన మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, వీర మహిళలు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన సభ్యత్వాన్ని నియోజకవర్గంలో అధిక సంఖ్యలో చేర్పించి మన నియోజకవర్గానికి పేరు ప్రతిష్టలు తీసుకురావడానికి మీ అందరి యొక్క శ్రమ అవసరమై ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జనసేన సభ్యత్వ కార్యక్రమాన్ని 10వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు నిన్నటితో ముగిసిన లాస్ట్లో సర్వర్ ప్రాబ్లం వల్ల ఇంకొక 3 రోజులు పెంచడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రతి జనసేన కార్యకర్త కూడా ఉపయోగించుకుని ఈ సభ్యత్వం తీసుకోవాల్సిందిగా ఒక కార్యకర్తగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. నా వరకు నేను ఇప్పటికి 250 సభ్యత్వాలు చేయడానికి చేసినందుకు చాలా గర్వపడుతున్నాను. ఇంకా ఎక్కువ చేయలేనందుకు బాధపడుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా నేను నిజంగా వాలంటీర్గా బాధ్యత తీసుకోకపోతే కనుక ఈ 250 సభ్యత్వాలు 300 సభ్యత్వాలు చేయించలేకపోయేవాడిని. నేను జాయిన్ అయ్యాను కదా అని ఊరుకుంటే నా పక్కనున్న నేను చేసింది ఇప్పుడు ఒక ప్రయత్నం ఏంటంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం ఉన్నారో, ఎవరంటే జనసేన పార్టీ అభిమానం ఉందో వాళ్ళందరినీ. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యం
ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత, బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో మెగా స్పాట్ గిఫ్ట్స్, మహా ఫెస్టివ్స్. ఎటువంటి డ్రాలు లేవు, కూపన్లు లేవు. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో ప్రతి 2,000, 5,000, 10,000, 20,000 ఆపైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్. అన్ని రకాల శారీస్, సూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్ మిస్ కాకండి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు మధురమైన రుచితో రకరకాల ఆహార పదార్థాలను అందించడమే తన లక్ష్యమని మధుర హోటల్స్ అధినేత వేణుగోపాలకృష్ణ తెలిపారు. పట్టణంలోని సిఎన్ఆర్ మాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన మధుర ఎలైట్ హోటల్ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ మధుర హోటల్స్ను ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని మరింత పెంచే విధంగా మధుర ఎలైట్ ద్వారా తినుబండారాలను అందిస్తామన్నారు. పిజ్జా, పాస్తా, మోమోస్, గ్రిల్స్ వంటి ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయన్నారు. కావున ప్రజలు మధుర ఎలైట్ను కూడా ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, యువత పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలండి. నేను జంగారెడ్డిగూడెం వచ్చి మధుర రెస్టారెంట్ని ప్రారంభించినప్పుడు ఇప్పటి వరకు మమ్మల్ని ఎలా అయితే ఆదరించారో మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి, మీరందరూ ఇచ్చిన ప్రోత్సాహంతో ఈరోజు సిఎన్ఆర్ మాల్లో మధుర ఎలైట్ అనే ఇంకొక బ్రాంచ్ని ఓపెన్ చేసామండి. ఇక్కడ కూడా నా ఇంటెన్షన్ అంతా ఎప్పుడూ ఒకటేనండి. నా జంగారెడ్డిగూడెం ప్రజలకి ఒక మంచి ఇంటీరియర్తో మంచి హైజెనిక్ ఫుడ్ అందించాలనేది నా తపన. దానికోసమే నేను అక్కడ మధుర రెస్టారెంట్ రన్ చేసిన, లేదా ఇక్కడ మధుర ఎలైట్ అనే బ్రాంచ్ని ఓపెన్ చేసిన, అది మీరందరూ నాకు ఇచ్చిన బలం అండి. మీరందరూ వచ్చి ఒకసారి ఆశీర్వదించాలని కోరుకుంటూ, సిఎన్ఆర్ మాల్లో ఈరోజు ఈ ఓపెన్ చేసిన బ్రాంచ్ని కూడా మీ అందరి అభిమానంతో నేను ముందుకు తీసుకెళ్తానని నమ్ముతున్నానండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు జంగారెడ్డిగూడెంలో మధుర ఎలైట్ సిఎన్ఆర్ మాల్లో ప్రారంభించడం జరిగింది. ఇందులో ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. బర్గర్స్, పాస్తా,
ర్యాప్స్, వెజ్, నాన్ వెజ్, మోమోస్, ఇంకా ఇలాంటి చాలా ఐటమ్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మన జంగారెడ్డిగూడెం ఏ సిటీకి తక్కువ కాదని నిరూపించడానికి మా వేణు గారు డెసిషన్ తీసుకొని ఇక్కడికి మనకి మధుర ఎలైట్ తీసుకొచ్చారు. చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో శ్రీ హరిహర సత అయ్యప్ప స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. బుధవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో పలు ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ రోజున బుధవారం రోజున మన గురవాయిగూడెం గ్రామంలో అయ్యప్ప స్వామి ఆలయం దగ్గర ఎంతో వైభవంగా పంచామృతాభిషేకం భక్తుల వేలాది మంది భక్తులతోటి ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే మరి రేపు 8వ తారీఖు బుధవారం రోజున స్వామివారి జన్మ నక్షత్రం ఉత్తరాపల్లి నక్షత్రం సందర్భంగా మరి మన ఆలయం దగ్గర ఎంతో వైభవంగా మూల విరాటికి పంచామృతాభిషేకాలు జరుగుతాయి. మండపారాధన, మరి తదుపరి స్వామివారికి దివ్యాలంకరణ, లక్ష్మీ గణపతి హోమం, వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులు 50 మంది కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందాలని మరి కోరి ప్రార్థిస్తున్నాం. శాస్త్రవేత్తల శ్రమ, తెలివితేటల వలన మానవాళి సుఖశాంతులతో జీవిస్తుందని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు మురళీకృష్ణ అన్నారు. చింతలపూడి పట్టణంలో సుబ్బరాజు పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ బి రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులను ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను పరిశీలించారు. విద్యార్థుల ప్రతిభా పాఠవాలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో టీ నరసాపురం మండల విద్యాశాఖ అధికారి రామమూర్తి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గణేష్, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చక్రధర్రావు తదితరులు పాల్గొన్నారు. చేతుల మీదుగా సర్వేపల్లి రాధాకృష్ణ గారికి భక్తి శ్రద్ధలతో వారికి పుష్పాలంకరణ చేస్తూ వారిని గౌరవించారు. ఇప్పుడు చాలా మన ఒక అద్భుతం చూపించారు. అదంతా మీరు చదువుకుని ఎంతో మంది శాస్త్రవేత్తలు వారి యొక్క తెలివితేటలు, వారి యొక్క శ్రమ, వారి యొక్క కష్టం అన్ని సందేహం లేదు. ఎంతో మంది శాస్త్రవేత్తలు సాధించినటువంటి అనూహ్యమైన విజయాలతోటి ఈరోజు మనం ఇంత సుఖవంతమైన జీవితం గడపగలుగుతున్నాం. ఈరోజు సర్ సివి రామన్ ఎఫెక్ట్ ని ప్రతిపాదించినటువంటి రోజుని జాతీయ సైన్స్ దినోత్సవంగా మనందరం కూడా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. రామన్ కాంతిపై ఎన్నో ప్రయోగాలు చేసి రామన్ ఎఫెక్ట్ ని కనుక్కుని 1928 ఫిబ్రవరి 28వ తారీఖున ప్రతిపాదించడం జరిగింది. ఆ రోజునే మనం రామన్ ఎఫెక్ట్ మనం జరుపుకుంటున్నాం. ఆదర్శవంతంగా నిలిచినటువంటి వ్యక్తి మన జిల్లాలోనే జన్మించినటువంటి ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. అదేవిధంగా అబ్దుల్ కలాం, ఈ శాస్త్రవేత్తలందరూ ఎంతో కష్టపడి ఎన్నో విజయాలు సాధించడం ద్వారానే పిల్లలైనటువంటి మీ అందరికీ కూడా శుభాశీస్సులు. అట్లాగే జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవ శుభాకాంక్షలు. శుభం కలగాలని ఆకాంక్షిస్తున్నాం. ఎటువంటి శుభం కలగాలి? విజ్ఞాన శాస్త్ర పరంగా మనం ఎంతో సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం. ఆ విజ్ఞాన శాస్త్రం యొక్క మరికొన్ని వార్తలను ఫాస్ట్ న్యూస్ ద్వారా చూద్దాం.
లలిత సహస్రనామ అంతరార్థంపై జంగారెడ్డిగూడెం పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన ఆత్మజ్ఞాన ధ్యాన ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పిరమిడ్ ట్రస్ట్ అధ్యక్ష కార్యదర్శులు కాకి రామకృష్ణ, తట్టవర్తి కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ జి శ్రీదేవి శిక్షకురాలుగా హాజరవుతున్నారు. కావున ధ్యానులు, ఆధ్యాత్మిక సాధనా పరులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ట్రస్ట్ ప్రతినిధులు కోరారు. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలో వాలంటీర్లతో కలిసి నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయం కన్వీనర్ గంజి వినోద్, గ్రామ సర్పంచ్ కోట వెంకటేశ్వరరావు, గ్రామ నాయకులు మాండ్రు చంద్రం, బాలవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. భాష్యం స్కూల్ అధినేత భాష్యం రామకృష్ణ జన్మదిన వేడుకలను బుధవారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని గుంటూరు భాష్యం స్కూల్లో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో ప్రిన్సిపల్స్ జె సూర్యనారాయణరాజు, రాధికా రాణిలు కేక్ కట్ చేసి భాష్యం రామకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు ఆశ్రమాలలో స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ కోటగిరి శ్రీధర్, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని పిలుపు. జంగారెడ్డిగూడెం కోర్టులో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మేజిస్ట్రేట్లు, సాదర స్వాగతం పలికిన బార్ అసోసియేషన్ ప్రతినిధులు. డాక్టర్ జేబీఆర్ ప్రసాద్ రెడ్డి మరణానికి సంతాపం తెలిపిన వైద్యులు, పలు ప్రైవేటు ఆసుపత్రులలో ఒకరోజు ఓపీ సేవలు నిలిపివేసిన వైద్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.